2027 జనాభా గణన కోసం బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుదర్శన్ పట్నాయక్. ఆయన ఒక సైకత శిల్పి. 2014లో పద్మశ్రీ అవార్డును పొందారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల WHO నుండి వైదొలిగిన దేశం ఏది? ఆన్సర్ అర్జెంటీనా. USA కూడా WHO నుండి వైదొలిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2026 గాను అబెల్ ప్రైజ్ బహుమతి గ్రహీత ఎవరు? ఆన్సర్ గెడ్ పాల్టింగ్స్. అబెల్ ప్రైజ్ పొందిన ఒకే ఒక భారతీయ వ్యక్తి SR శ్రీనివాసవర్ధన్. నెక్స్ట్ క్వశ్చన్. జూలైలో జరగబోయే 23వ కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్య దేశం ఏది? ఆన్సర్ స్కాట్లాండ్. కామన్వెల్త్ గేమ్స్ అనేవి ప్రతి 4 yearsకి ఒకసారి నిర్వహించబడతాయి. 2030లో 24వ కామన్వెల్త్ గేమ్స్ అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2025 సంవత్సరంలో దేశంలో అత్యంత కలుషిత పట్టణంగా ఏ నగరం నిలిచింది? ఆన్సర్ బర్నిహాట్. ఢిల్లీ, గజియాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్ క్వశ్చన్. శాంతికాలంలో ఇచ్చే శౌర్య పురస్కారం అశోక్ చక్ర పొందినది ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. భారత్ చేపట్టబోయే గగన్యాన్ యాత్రలో శుభాంశు శుక్లా ఒకరు. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ CEOగా ఇటీవల నియమితులైనది ఎవరు? ఆన్సర్ నిధి చిబ్బర్. నీతి ఆయోగ్కి 5వ CEOగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్ మొట్టమొదటి CEO సింధుశ్రీ కుల్లర్. నెక్స్ట్ క్వశ్చన్. కోప్రా రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. 2025 డిసెంబర్లో కోప్రా రిజర్వాయర్ రామ్సర్ సైట్గా గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిక్స్ యూత్ సమ్మిట్ 2026 మార్చి 25న బ్రిక్స్ యూత్ సమ్మిట్ వర్చువల్ విధానంలో ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ భారత్. 18వ బ్రిక్స్ ఓరల్ సమ్మిట్ భారత్ నిర్వహించబోతుంది.